అందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. మనకున్న సందేహాలన్నిటిని కూడా అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే మా. సో ఇప్పుడైతే శ్రావణ మాసం అయితే వచ్చేసింది. సో కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తెలిసినవే. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే వాళ్ళకి ఎంతవరకు ఇది సహకరిస్తదంటారు ఈ పూజ అంతా కూడా? వరలక్ష్మి వ్రతం మనం చేసుకునేటప్పుడు ఒక కథ ఉంటుందన్నమాట. అందులో హ్మ్. చారుమతి దేవికి అమ్మవారే స్వయంగా కల్లో కనిపించి హ్మ్. అందరూ పూజా విధానం అంతా చెప్పి అందరూ కలిసి చేసుకోండి అని చెప్పి చెప్తారనమాట. హ్మ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ అమ్మాయి చక్కగా అందరికీ చెప్పి నాకు ఇలా అమ్మవారు కల్లో కనిపించారు, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు పూజ చేసుకోమన్నారు అని చెప్పడము, దాని గురించి వెయిట్ చేస్తూ ఉండడం. హ్మ్. వెయిట్ చేసి అందరూ కలిసి చక్కగా పూజ చేసుకున్నప్పుడు కథలో వస్తుందన్నమాట. ఏమని, ఒక ప్రదక్షిణ చేయంగానే అందరికీ ఐశ్వర్యం వచ్చిందని చెప్పి. హ్మ్. అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క వరం అనేది సిద్ధింపజేస్తారు. అంటే వాళ్ళ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవి అమ్మవారికి చెప్పకుండానే ఆ కోరికలు నెరవేరాయి అని చెప్పి లీలలన్నీ ఉంటాయి. మనం కథ అనుకోకూడదు, లీలలన్నీ ఉంటాయన్నమాట ఆ వ్రతం చేసుకునేటప్పుడు. అయితే మరి మరి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అంత కలిసి వస్తుందా అని అంటే గనక, హ్మ్. ఎక్కడైనా మీరు ఏ కథైనా చూడండి, వ్రతం పార్వతీదేవి శివుడిని అడుగుతారన్నమాట ఎలా చేసుకోవాలి పూజ అని. హ్మ్. కానీ వరలక్ష్మి వ్రతం మాత్రం అమ్మవారే స్వయంగా కలలో కనిపించి చారుమతి దేవికి చెప్తారనమాట, వివరించారు హ్మ్. ఎలా చేసుకోవాలి అని చెప్పి. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఈ పూజ తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల్ని తొలగింపజేస్తుంది. హ్మ్. ఎవరైనా సరే మామూలుగా రొటీన్గా చేసుకుంటున్నాము, ఉండే కష్టాలు ఎలాగూ ఉన్నాయి, హ్మ్. ఇవి చేసుకుంటున్నాం కానీ అన్నట్టుగా కాకుండా ఈ సంవత్సరం చాలా మనస్ఫూర్తిగా చేసుకుందాము. నెక్స్ట్ ఇయర్కి మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా ఎంతో కొంత అభివృద్ధి అనేది ఉండాలి, మన జీవితంలో ఎంతో కొంత అభివృద్ధి అనేది ఉండాలి అని చెప్పి అనుకుని చేసుకోండి. అమ్మవారికి ప్రత్యేకంగా ఒక లేదు అంటే కనుక బ్లౌజ్ పీస్ అయినా సరే మంచిది తీసుకొని వచ్చి అక్కడ పెట్టి, అమ్మ ఇది నీకు సమర్పిస్తున్నాను, ఈ గాజులు నీకు సమర్పిస్తున్నాను, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకునేటట్టుగా మమ్మల్ని దీవించు, మాకు సహకరించు అని చెప్పి మామూలుగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా చేసుకోండి. హ్మ్. ఎటువంటి పరిస్థితుల్లో, నేను నా జీవితంలో జరిగింది చెప్తున్నా, హ్మ్. ఎటువంటి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ ఇయర్ మీకు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతారు ఖచ్చితంగా. ఇంప్రూవ్మెంట్ అనేది డే బై డే అనేది ఖచ్చితంగా మన జీవన విధానంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతూ హ్మ్. ఆర్థికంగా మనం సుస్థిరం అవ్వడానికి తప్పకుండా సహకరిస్తుంది పూజ అని చెప్పుకోవచ్చు. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా గూడా వరలక్ష్మి వ్రతం అనేది డెఫినెట్‌గా మన ఆర్థిక ఇబ్బందులన్నిటిని సాల్వ్ చేస్తది. అవును, నెక్స్ట్ ఇయర్ కల్లా ఎంతో కొంత అభివృద్ధి అయితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది చూస్తామంటారు. కనిపిస్తుంది. అయితే ఏంటంటే మనసులో ఎక్కడ కూడా డౌట్ అనేది లేకుండా ఏదో హ్మ్. యాంత్రికంగా చేసేసుకుంటున్నాము. హ్మ్. అంటే యాంత్రికంగా ఎందుకు చేస్తాము అని అంటే ఉన్న బాధలు అలా ఉంటాయి. అవును. పండగలు ఏదో ఒకటి కొనుక్కోవాలి, చెయ్యాలి, హ్మ్. ఇబ్బందులుగా ఉండడం. మీరు చూడండి, చాలామంది జూన్, జూలై తర్వాత కొంచెం ఎంతైనా కూడా జూలై వచ్చేటప్పటికి ఎంతో కొంత ఫినాన్షియల్‌గా ఇబ్బంది అనేది ఉంటుంది. హ్మ్. పండగ వస్తుంది అని అంటే ఇంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అవును. మాకెప్పుడు శ్రావణ మాసం వచ్చినా గానీ ఇబ్బందులు ఉంటాయండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అలాంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే కూడా అమ్మ ఏదొచ్చినా గానీ ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చేయమని చెప్పి తప్పకుండా అమ్మవారికి దండం పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎక్కువ హంగామాకి వెళ్లి హడావిడిగా చేయకపోయినా కూడా మనస్ఫూర్తిగా మనకున్నంతలో చేసుకున్నా చాలు. హంగామా అంటే ఒకటి చెప్తా. హ్మ్. ఏదున్నా ఇప్పుడు నీ దగ్గర ఏదన్నా ఉంటే హ్మ్. భగవంతుడికి సమర్పించాలి అని అనుకోవడంలో తప్పులేదు. హ్మ్. వాళ్ళు సమర్పిస్తున్నారు గదా, మనం అప్పు తెచ్చి చేద్దామని హ్మ్. అనుకోవడం పొరపాటు. అవును. కానీ ఇవాళ రేపు అంటున్నారు గదా, చాలా ఎక్కువగా తెచ్చిపెట్టేస్తున్నారు, అవన్నీ యూట్యూబ్‌లో పెడుతున్నారు హ్మ్. అనంటే వాళ్ళకు ఉన్న దాంట్లో అమ్మవారికి అలంకరణ చేసుకోవాలనిపించింది. వాళ్ళు చేసుకున్నారు. హ్మ్. మేమిలా చేసుకున్నాం అని చెప్పి చూపిచ్చారు. హ్మ్. నీకు అందులో ఏదైనా కావాలి అంటే డబ్బులు దాచుకొని కొనుక్కోవచ్చు, హ్మ్. తప్పేమీ లేదు. హ్మ్. కానీ చూపిచ్చిన వాళ్ళది తప్పంటే అది కరెక్ట్ గాదు గదా. అవును. అవునా ఎవరికున్నంతలో కాదా? వాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు. మనం ఎక్కడైనా వివాహానికి మనమే వెళ్ళాలనుకున్నాం అనుకో, హ్మ్. హ్మ్. తయారై వెళ్ళాలని అనుకోవడంలో తప్పు లేదుగా. అవును. అవునా కదా? ఖచ్చితంగా. హ్మ్. ఉన్నంతల్లో చాలా నీట్‌గా తయారై వెళ్ళాలని మనం అది అనుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఉంటది. అట్లాగే పూజ చేసుకునేటప్పుడు కూడా హ్మ్. మనకున్న దాంట్లో ఇంకొంచెం నీట్‌గా చూపిద్దాం, హ్మ్. ఇంకొంచెం మంచిగా ప్రెజెంట్ ప్రెజెంట్ చేద్దాము. చేద్దాము అని అనుకోవడం. అలంకరిద్దాం. మనకు అమ్మవారి అలంకరణ నేను ఇలా చేశానని చెప్పేసి అంటే తప్పేమీ లేదు. హ్మ్. అందులో మీరు చూస్తే గనక విష్ణుమూర్తి అలంకార ప్రియుడు.
ఉమ్, అలాగే లక్ష్మీదేవి కూడా అలంకార ప్రియురాలు. ఆవిడ ఉమ్, అలంకరిస్తే ఆవిడకి చాలా ఇష్టం అమ్మవారికి. ఉమ్, లక్ష్మీదేవనే కాదు, మీరు లలితాంబారిని చూసుకోండి, అన్ని చక్కగా అలంకరించుకొని అవును. సింహాసనం మీద కూర్చుంటారు. ఉమ్, ఆవిడ త్రిపుర సుందరి, అవును. అవునా కదా? అవునవును. సౌందర్యం ఆవిడ వశం. ఉమ్, ఏ నగ పెట్టినా ఉమ్, ఆ నగకి అందం కానీ ఆవిడకి కాదు, అవును. అవునా కాదా? అవునవును. కాబట్టి కొంచెం మనం ఇంట్రెస్ట్గా చేసామనుకోండి, తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం 10% చేయాలనుకుంటే అది ద్విగుణీకృతం అయ్యి ఉమ్, ఇంకో 80% 100% కనపడడంలో తప్పేం లేదు, డౌట్ అతిశయోక్తి లేదు. ఏమీ లేదు, ఉమ్, అవునా కాదు? అవునవును. కాబట్టి అలా మనం వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఆర్భాటంగా చేద్దాము అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఉమ్, అప్పు చేసి చేద్దాము, లేకపోతే వాళ్ళెవరో చేశారని చేద్దాము, అలా కాదు. ఉమ్, భక్తితో ప్రేమతో మనం ఇంకొంచెం ఎక్కువ సమర్పించుకున్న తప్పేమీ లేదు ఉమ్. అనేది నా భావన. డెఫినెట్లీ. యాక్చువల్లీ అది చాలా కరెక్ట్ అని కూడా అనిపిస్తుంది. అవును, మనకున్నంతలో మనం ద బెస్ట్ చేయాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అవును. లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అలా చేశారు కదా అని ఇంకొకరితోని కంపేర్ చేసుకొని కంపారిజన్ బాధపడాల్సిన ఎప్పుడు, అవసరం కూడా లేదు. కంపారిజన్ పూజలోనే కాదు, హ్మ్. జీవితంలో జీవితంలోనే. దేంట్లో కంపేర్ చేసినా బాధే. హ్మ్. అవును. పిల్లలకి మార్కులు వస్తున్నాయి, ఒరే వాడు ఫస్ట్ ర్యాంక్ హ్మ్. వచ్చిందిరా, నీకేమైందిరా? హ్మ్. ఈ కంపారిజన్ మీరు ఎక్కడన్నా చూసుకోండి. అవును. ఆఫీస్లో చూడండి, హ్మ్. నాకంటే బాగా నేను చాలా బాగా పని చేస్తున్నాను, పని చేయని వాళ్ళకేమో జీతం జీతాలు ఎక్కువొస్తుంది. పెంచేస్తున్నారు, మనకి పెంచట్లేదు. అక్కడి నుంచి బాధేగా. సరే, హ్మ్. మన వర్క్ మనం చేద్దాం, భగవంతుడు ఉన్నాడు సహకరిస్తాడు అని అనుకోవడం వేరు. ప్రతి విషయంలో కంపారిజన్ మీరు ఎందులో చూసుకున్నా పొరపాటు, అది తప్పే. అవునవును. ఎప్పుడు డెఫినెట్లీ. కంపేర్ చేసుకోవద్దు. కాంపిటీషన్ ఉండాలి హ్మ్. కానీ కంపారిజన్ ఉండకు. చిన్న తేడానే గానీ, ఆ హ్మ్. తేడానే చాలా పెద్ద అర్థాన్ని అవును, తీసుకొనొస్తది ఒక చిన్న యాక్చువల్‌గా. లైన్ ఉంటుంది సెన్సిటివ్ కాంపిటీషన్‌కి లైన్ నేను కంపారిజన్‌కి. కంపారిజన్‌కి. అది మనం కొంచెం తేడా చూసుకుంటే హ్మ్. ఎప్పుడు కూడా మనని ఎవరైనా అనుకరించాలి అని అనుకోవాలి. అవును. మనం వాళ్ళని అనుకరించేద్దాం అని చెప్పి వెంట పడ్డం కాదు. హ్మ్. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళని అనుకరించాలి అనుకుంటామో భేషజాలకి పోవడము, హ్మ్. అప్పులు చేయడం ఇదే జరుగుతుంది. హ్మ్. లేదు, మనని వాళ్ళు అనుకరించాలి అని అనుకున్నప్పుడు ఉన్న దాంట్లో సర్దుకోవడము, హ్మ్. అలాంటివన్నీ అలవడతాయన్నమాట. ఇంకొకటి వరలక్ష్మి వ్రతం అనేది కొన్ని ఫ్యామిలీస్‌కి, కుటుంబాలకి ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. తరతరాలుగా వాళ్ళ అవును, ఫ్యామిలీస్ అమ్మ వాళ్ళ అవును, దగ్గర నుంచి. అవును. ఆనవాయితీ లేని వాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా? ఆనవాయితీ లేకపోవడం అనంటే ఒకటి చెప్తాను నీకు. హ్మ్. అసలు అమ్మవారి పూజ అనేది, లక్ష్మీదేవి పూజ అనేది ప్రతి శుక్రవారము చేసుకోవాలి. హుహు. దైవంలో ఎవరు తొందరగా పలుకుతారు అంటే లక్ష్మీ అమ్మవారు. అవునా? చిన్న పిల్ల హ్మ్. ఎంతైతే తొందరగా మీరు చిన్న పిల్లకి ఏదైనా కొనివ్వంగానే ఎంతైతే సంతోషిస్తుందో, హ్మ్. అమ్మవారు కూడా అంతే. మీరు చిన్న పూజ చేయండి, ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ కనపడుతుంది మీకు లక్ష్మీ. ఓకే. అందుకే మన జీవన విధానంలో హ్మ్. సనాతన ధర్మం మనకు నేర్పించింది, శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి, అవును. ఇంట్లో కొబ్బరికాయ కొట్టండి హ్మ్. కంపల్సరీగా అని చెప్పి అవునమ్మా. చెప్పడం అన్నమాట. హ్మ్. అవునా కదా? అలా ఎవరికైనా ఆనవాయితీ లేదు అనుకుంటే ప్రత్యేకంగా అసలు ప్రతి శుక్రవారం చేసుకుంటానమ్మా నేను అని చెప్పి వరలక్ష్మి నాడు మొదలుపెట్టండి. వాహ్! హ్మ్. లేదా శ్రావణ శుక్రవారం ఒకటి తీసుకొని మొదలుపెట్టండి. హ్మ్. ఈసారి చాలా ప్రకృతి చాలా అనూహ్యమైన అరుదైన వరం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా హ్మ్. శ్రావణ మాసంలో మీకు చెప్తాను. హ్మ్. శ్రావణ మాసంలో ఎప్పుడు కూడా 4 శుక్రవారాలు ఉంటాయి జనరల్‌గా. హ్మ్. పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. హుహు. అయితే ఎప్పుడు కూడా రెండో శుక్రవారం వస్తుంది. పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం రెండో హ్మ్. శుక్రవారం మాక్సిమం అవుతుంది. ఎప్పుడు ఓకే. మూడో శుక్రవారం రాదు. హ్మ్. కొంతమంది ఏమంటారంటే మూడో వారం మూగవారం చేసుకోము అని అంటారు. అంటే వరలక్ష్మి హ్మ్. వ్రతం రోజు ఎవరికైతే చేసుకోరో, ఇప్పుడు ఇంట్లో ఇద్దరు హ్మ్. ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, హ్మ్. ఒకళ్ళకి పడకుండా వాళ్ళు ఇంకోళ్ళు చేసేసుకోలేరు కదా. హ్మ్. చాలా మంది ఇళ్లలో పక్కన కూర్చోవడం అనేది లేదు. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఎవరికైనా పెళ్ళైంది రెండో సంవత్సరం, ఆ అమ్మాయికి కుదరలేదనుకోండి, ఆ అమ్మాయికి పీరియడ్సే ఉన్నాయి. హ్మ్. సో నెక్స్ట్ వారం చేసుకుంటారు కదా. అలా హ్మ్. మూడో వారం చేసుకోరనమాట, మూగవారము అని అంటారు. ఓకే. ఆ! అలా ఈసారి అసలు వరలక్ష్మి వ్రతం వచ్చిందే మూడో వారం. వేరే ఏం చేస్తారు స్పెషల్‌గా మీరు? వచ్చింది. ఏం అవునవును. చేస్తారు? అవునా గదా! అంటే హ్మ్. ఏంటి? హ్మ్. ప్రకృతి ఎవరినైనా సరే పక్కన తీసి పడేస్తే గనక, లేదు ఇది చాలా ఇంపార్టెంట్ అని హ్మ్. చెప్పి చూపిస్తుంది మనకి అని చెప్పొచ్చనమాట. హ్మ్. నేను నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు గూడా మూడో వారం రాంగా నేనైతే చూడలేదు. ఇదే మొదటిసారి. మొదటిసారి మూడో వారం వచ్చైతే నేనే అవాక్కయ్యాననమాట. అబ్బా! ఈసారి మూడో వారం వచ్చి మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? అవునవును. ఎందుకంటే మేము గూడా మూడో వారం ఒక్కొక్కసారి చేసుకునేవాళ్ళం. అమ్మ, హుహు. నేను, మా చెల్లెలు ముగ్గురం ఉండేవాళ్ళం. హ్మ్. ఒక్కొక్కసారి ఎక్కడికన్నా ఎగ్జామ్స్ ఉండడం ఇట్లాంటివన్నీ హ్మ్. ఉండేవి. కాబట్టి మూడో వారం చేసుకుంటే, మూడో వారం మూగవారం గదా, ఎందుకు చేసుకున్నారని హ్మ్. అడిగేవాళ్ళు కొంతమందనమాట. అదొక చిన్న మూఢనమ్మకం లాగా ఆ! అనుకోవచ్చు. అంతే. హ్మ్. అయితే
మీరు పక్కకు పెట్టేశారు కదా ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు అందరూ మూడో వారమే చేసుకుంటున్నారు కదా. మొత్తం అందరూ కూడా. అవునా కదా. అవునవును. కాబట్టి ఎప్పుడు మనం అలా గుర్తుపెట్టుకోవాలి. అంటే అలాంటి ఇది వచ్చింది కాబట్టి ఆ రోజు తప్పకుండా అమ్మవారిని కొలవడం అనేది విధి విధానంగా మీరు చేసుకొని, ఈ వారం నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రతి శుక్రవారం కొబ్బరికాయ కొడతామను, లేకపోతే ప్రతి శుక్రవారం నీకు అన్నపరమాణ నైవేద్యం పెడతామను, ప్రతి శుక్రవారం ఏమీ లేదు అసలు కనకదార స్తోత్రం చదువుకుంటామమ్మా అని చెప్పు, లక్ష్మీ అష్టకం చదువుకుంటామని చెప్పు, దండం పెట్టుకోండి అమ్మవారికి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి జరుగుతుంది అనమాట. అది లేదు, కొంతమందికి కలశం పెట్టుకోవడం ఆనవాయితీ ఉండదు. అంటే కలశం అసలు పెట్టుకోకుండా, ఇప్పుడు మాకు అలంకరణ ఉంది, కొంతమందికి ఏంటంటే అమ్మవారిని అలంకరిస్తారు, కొంతమందికి ఏమో కలశం ఉంటుంది. ఉన్నప్పుడు అనిపిస్తుంది అయ్యో మనకు కూడా అలంకరణ ఉండే బాగుండు కదా అని అనిపిస్తుంది. నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కలశమే, అలంకరణ లేదు. నేను దండం పెట్టుకున్నా, నేను ఎవరింటికైతే వెళ్తానో కోడలుగా వాళ్ళకి ఆన్వాయితీ ఉన్న వాళ్ళని ఇవ్వమ్మా, అలంకరించి చేసుకోవాలని నా కోరిక అని. అలానే లభించింది, అలంకరణ ఉంది మా అత్తయ్య గారు వాళ్ళకి. అట్లా అమ్మవారికి దండం పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పకుండా కోరిక నెరవేరుతుంది. మీకు అలా కలశం ఒక్కటి మీరు ఆన్వాయితీ చూసుకోండి. అలంకరణ అంటారా ఇప్పుడు చాలా వచ్చాయి కదా అమ్మవారికి, చక్కగా లేదు చిత్రపటం ఫోటో పెట్టుకుని చేసుకున్నా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ప్రత్యేకమైన పూజా విధానం ఏదైనా ఉంటుందా అమ్మా? ప్రత్యేకమైన పూజా విధానం షోడశోపచార పూజే మనకి ఎప్పుడైనా కూడా. అమ్మవారికి చక్కగా రమ్మండం, కూర్చోమండం, కాళ్ళు కడుక్కోమండం, కూర్చోమండం, సింహాసనం ఏర్పాటు చేయడం, చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి అని మనం ఎలా చెప్తాం, షోడశోపచార పూజలు అంతా ఉంటుంది. అయితే ధూపం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఇష్టమైనవి ఏమైనా సరే అమ్మవారి అష్టోత్తరంతో పాటు అమ్మవారిది ఏదైనా ఇంకా ఏదైనా చదువుకోవాలి అంటే కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానివ్వండి, లేదంటే లక్ష్మీ హృదయం అని ఉంటుంది. లక్ష్మీ హృదయం చేసేటప్పుడు నారాయణ హృదయం, లక్ష్మీ హృదయం, మళ్ళీ నారాయణ హృదయం చదువుకోవాలన్నమాట. సంపుటీకరణ ఉండాలి నారాయణ హృదయం. అలా చదువుకుంటే కనుక చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అలా చదువుకోవడం ప్రత్యేకమైన పూజా విధానం అంటే షోడశోపచార పూజ. దానికి మించింది నైవేద్యం అంటే అమ్మవారికి పాలతో చేసినవి ఏమైనా కానీ ఇష్టం. ఎందుకంటే ఆవిడ పాల సముద్రం నుంచి వచ్చింది కాబట్టి పాలతో చేసినవి అంటే చాలా ఇష్టం ఆవిడ. బట్ అన్నపరమాణంకి మించింది లేదు అనా. అట్లా మీరు స్వీట్స్ ఏవైనా మీ ఇష్టం, ఇంట్లో ఏది చేసినా కూడా అమ్మవారికి తప్పకుండా పెట్టచ్చు అనమాట. కొంతమంది అయితే కలశంకి మధ్య కాలంలో ఇలా కళ్ళు, చేతులు, కాళ్ళు అని ఈ విధంగా ఇలా పెడుతున్నారు కదా, అలంకరణ అది కూడా అలంకరణ కిందకి వస్తుంది. ఎటువంటి తప్పు లేదంటారు ఇందులో. అంటే ఒకటి మనసు, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి అది అలవాటు లేదు కదమ్మా అని అంటే ఆగండి. ఎప్పుడైనా పెద్దవాళ్ళ మాట వింటే మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. అవును, పెద్దల మాట చద్ది మూట అంటారు. తప్పకుండా పెద్దవాళ్ళ మాట వినండి. ఏ పూజలు, ఈ వ్రతాలు మీరు ప్రత్యేకంగా వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి నేను చూసాను, పెద్దవాళ్ళు చెప్పింది వింటే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఆనవాయితీ విషయంలో వాళ్ళు ఎందుకు చెప్పారనేది మనకు అర్థం చేసుకోవాలి మనం. అవును, మిగతా రోజుల్లో చక్కగా పోనీ మీకు ఎప్పుడన్నా దీపావళి వచ్చింది, అప్పుడు ఆనవాయితీతో మీకేం సంబంధం, చక్కగా ధనత్రయోదశి రోజు చక్కగా మీరు తెచ్చుకునేది పెట్టుకోండి, పూజ చేసుకోండి, తప్పేమీ లేదు అలా కదా. వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి మాత్రం పెద్దవాళ్ళు చెప్పింది వినడం అనేది బెటర్ అని నా ఉద్దేశం. అమ్మ, ఇది వాయనం ఇచ్చేటప్పుడు శనగలు అనేది పెడుతూ ఉంటారు కదా, అది మంచిదంటారా? దాని విషయంలో ఏమైనా సందేహాలు ఉంటాయా? ఎవరికైనా ఏదైనా మనం ఇచ్చినప్పుడు వాయనం ఇచ్చుకునేటప్పుడు అమ్మవారికి బుట్ట వాయనం అని ఇస్తాం. చక్కగా బుట్టలోనే అన్ని శనగలు వేసేసి ఇస్తాం అనమాట. అది మనం ఇంటిల్లి పాదివి మేము వాడుకుంటాం, ఇంట్లో అంతా యూజ్ చేసుకుంటాం, పిల్లలందరూ తినడానికి. దానికి మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా శనగలు ఎందుకు ఇస్తాం, నానబెడతాం. నానబెట్టిన తర్వాత పొద్దున్న ఏమవుతాయి అవి, ఓ రోజు 2 రోజులు అయిన తర్వాత మొలకెత్తుతాయి. అవును, ఉత్తిగా అలానే ఉండి మొలకెత్తుతాయి, అంటే అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అవును, ఏ పదార్థం అయితే కేవలం నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ డేనే అభివృద్ధి చెందుతుందో అలాంటి అభివృద్ధి కూడా మా ఇంట్లో ఉండాలి. ఓకే, మాకే కాదు, మా ఇంటికి వచ్చి పసుపు కుంకుమ తీసుకొని అమ్మవారిని చూసి దండం పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అభివృద్ధి మాత్రమే ఉండాలి. నువ్వేం చేస్తున్నావు, నీళ్ళల్లో వేసావు శనగలు నానబెట్టావు, నువ్వేం చేయలా, అవునా కాదా, తెచ్చినావు పక్కకు పెట్టావు, నీరు లేకుండా చూసావు, వదిలేసావు, మొలకెత్తాయా లేవా? మీరు చూస్తే గనక కేవలం ప్రకృతి వల్లే కదా అదంతా జరిగింది, అవునా కాదా. అంటే మీరు చూస్తే ఇక్కడ చంద్రుడి వల్ల కూడా మనకి ఎంత ఉపయోగం అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఒక రోజు రాత్రి నిద్ర అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అది మొలకెత్తుతున్నాయి అంటే
ఎనర్జీ అనేది ఎట్లా కాస్మిక్ ఎనర్జీ అనేది ఎలా పనిచేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయితే ఆ కాస్మిక్ ఎనర్జీ అంది శనగలు ఎలా అయితే మొలకెత్తాయో అభివృద్ధి చెందాయో మా ఇంట్లో కూడా అలాంటి అభివృద్ధి ఉండాలి అని చెప్పి మనం కోరుకోవడం, అలాంటి అభివృద్ధి ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా కలగాలి అని చెప్పి మనం ఇస్తాం. సో ఏదో ఊరికే ఇవ్వడం కాదు, దాని వెనుక ఒక అర్థం అయితే ఏదైనా ఉంది. చెప్పండి, ఏది చూడండి మీరు సనాతన ధర్మంలో ఊరికి ఎప్పుడు ఉండదు. వెనకాల అర్థం చేసుకుంటే, అంతర్లీనంగా అనలైజ్ చేస్తే, ఇది ఎందుకు ఏంటి అనేది గనక అనలైజ్ చేస్తే మనకి ఆ బ్యూటీ అనేది అర్థమవుతుంది. డెఫినెట్లీ అవును. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అనేది అర్థమవుతుంది. తప్పకుండా వాళ్ళు చెప్పింది చెయ్యాలి అన్న ఆశ వస్తుంది. అరే ఇది ఎందుకు చెప్తున్నారో ఇది చేద్దాము అనే ఆశ తప్పకుండా కలుగుతుంది అన్నమాట. మామూలుగా సంప్రదాయం అని చెప్పేసి ఏదో చెప్తున్నారు చేస్తున్నారు అన్నట్లు కాకుండా ప్రతి ఒక్క పని వెనుకున్న అర్థాన్ని కూడా తెలియజేసుకుంటే దాని ఒక అందం తెలుస్తుంది. చిన్నప్పుడైతే మినిమం ఒక అంటే అమ్మ ఏమో మేమందరం పిలిచేవాళ్ళం కదా, కాలనీ పిలిచేవాళ్ళం. ఆల్మోస్ట్ ఒక 50-60 హౌసెస్. అమ్మ ఒక చిన్న డౌట్, ఇందులో ఏమైనా నెంబర్ ఉంటుందా? ఇలా ముత్తైదులను పిలిచి పసుపు పెడతారు కదా, నెంబర్ ఏముంటుందా? నెంబర్ ఉండదు, అది వేరు. ఇది పసుపు, దీనికి నెంబర్ ఉండదు. ఇక్కడ మీరు ఎంత మందినైనా పిలుచుకోవచ్చు. మేము అందరినీ పిలిచేవాళ్ళం. ఎవరు ఎక్కువ మందిని పిలిస్తే గ్రేట్ అన్నమాట. కాలనీ అంతా పిలిచేవాళ్ళం. వాళ్ళు కూడా వచ్చి పిలిచేవాళ్ళు. అయితే ఎలా మెయింటైన్ చేసేవాళ్ళం అంటే, ఇంట్లో ఒకళ్ళు ఉంటే మన ఇంటికి వచ్చే వాళ్ళని ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలి కదా. అవునమ్మా. కొన్ని ఇళ్ళేమో అమ్మ మాకు డివైడ్ చేసేది, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రండి, ఈ లోపల నేను ఉంటానని. తర్వాత అమ్మ వెళ్ళేది అనమాట. అట్లా చేసుకునేవాళ్ళం. మీకు తెలుసా, ఇంత కవర్ శనగలు వచ్చాయి ఇంటికి మళ్ళీ. మనం ఇచ్చింది కాక మన ఇంటికి మళ్ళీ వచ్చేవన్నమాట. చాలా హ్యాపీగా అనిపించేది. వర్షం పడుతూ ఉంటే తగ్గితే బాగుండు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడే వర్షం తగ్గేది. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము వరలక్ష్మి వ్రతాన్ని మాత్రం. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లేకపోవచ్చు కానీ మళ్ళీ కనీసం పిలిచే ఒక 5 ఇళ్ళన్నా ఒక 11 ఇళ్ళన్నా అలా పెట్టుకోవడం అనేది, ఇప్పుడు ఎంత అపార్ట్మెంట్ ఇంకా ఈజీ, పైనుంచి కింద వరకు 10 ఇళ్ళు ఈజీగా అయిపోతాయి. అంటే ఏంటంటే స్నేహభావం అనేది పెరుగుతుంది, పరిచయాలు అవుతాయి. ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళని పిలుస్తామంతే, ఈ మధ్య రెంట్కి వచ్చారమ్మా పద నేను వస్తాను అని చెప్పి ఈ మధ్య కాలంలో వచ్చి బొట్టు పెట్టించేవారు. బొట్టు పెట్టించుకోండి, వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్పి వాళ్ళకి మనకి పరిచయం అనేది చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు చదువుల్లో చెప్పేదే ఈ నెట్వర్కింగ్, కొలాబరేషన్ అనే పదాలతో పిల్లలకి ఏదైతే నేర్పిస్తున్నారో, ఒకప్పుడు ఈ వ్రతాల రూపంలో ఇదే కదా జరుగుతుంది. వెళ్ళి అందరితో సోషలైజ్ అవ్వడం, అందరితో చక్కగా ఐక్యమత్యంగా కలిసి చేసుకోవడం, పరిచయాలు పెరుగుతాయి. ఎవరితో ఎలా మాట్లాడాలనేది తెలుస్తుంది. ఓ ఇంటికి రాగానే బొట్టు పెట్టాలి అది అంటే హానర్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఎవరు వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే ఎలా సమాధానం చెప్పాలనేది తెలుస్తుంది. అవునా? అవునవును. ఏ చదువులు చదవకపోయినా ఇలాంటి వాటిలలోనే నేర్చుకున్న విషయాలు చాలా. ఇక్కడే సోషల్ ఇంటెలిజెన్స్ అనేది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పిల్లలకి పెరిగేది. అమ్మ, ఇది కలశం పెడుతూ ఉంటారు కదా వరలక్ష్మి పూజ చేస్తున్నప్పుడు, ఈ కలశం యొక్క ప్రాధాన్యత ఏమైనా ఉందా? కొంతమంది అందులో బియ్యం వేస్తా ఉంటారు, నీళ్లు వేస్తా ఉంటారు. బియ్యం ఏమో కింద పెడతారు, అంటే సుఖ సమృద్ధి అనేది స్థిరంగా ఉండాలి అని చెప్పి. ఊరికే అలా పెట్టేసారు. ఎందుకు అని అంటే, బియ్యం ఎందుకు వేస్తారు అంటే స్టెబిలిటీ ఉండాలి. కలసం అటు ఇటు కదలకుండా మన ఇల్లు కూడా అలానే స్టేబుల్ గా ఉండాలి. నీళ్ళు ఎందుకు వేస్తారు అంటే, వాటర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్. ఎలిమెంట్స్ అన్ని పవర్ఫుల్లే, కానీ నీకు ఎవరి ఇష్టము, మీ అమ్మ ఇష్టమా, మీ నాన్న ఇష్టం అంటే ఏం చెప్తావు? అవునా కదా. ఈ విషయంలో అయితే మా అమ్మ ఇష్టం, ఈ విషయంలో మాత్రం మా నాన్న నాతో చాలా సపోర్ట్ చేస్తారు అని చెప్తూ ఉంటాం. అట్లా ఎలిమెంట్స్ కూడా అంతే. మనం వంట చేసుకున్నప్పుడు గ్యాస్ అయిపోతే అప్పుడు అర్థమవుతుంది ఫైర్ ఏంటి అని, అవునా కదా. కాబట్టి మనం అలా చూసుకుంటే గనక వాటర్కి చాలా పవర్ ఉంది అని చెప్పచ్చు. సో ఇక్కడ వాటర్ని ఏం చేస్తాం, కలశంలో మనము మొత్తం నదులన్నిటినీ సమీకరించి ఈ వాటర్ లోనే వచ్చాయని చెప్పి మనం మంత్రం చదువుకుంటాం, అవునా కదా. ఆ మంత్రం చదివిన తర్వాత ఆ నీళ్ళు అనేవి చాలా పవిత్రమైనవి అవుతాయి. మామిడాకులు వేసిన తర్వాత ఏమవుతుంది, మామిడాకులు పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి వాటర్లో. ఓకే, అలా మనం అమ్మవారిని ఆవాహన చేసి ఆ నీళ్లు మళ్ళీ మనం పూజ అంతా అయిపోయిన తర్వాత కలసం కదిపేసుకుని నీళ్ళంతా ఇంట్లో చల్లుకుంటాం. అంటే అప్పటిదాకా ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటాయి కనుక ఆ నెగటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని నమ్ముతాం అనమాట. కలసానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి,
ఎలాగో పెట్టుకుంటూనే ఉంటున్నాం. అవును. ఆనవాయితీ లేదు అని అన్నప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అక్కడ పూజ దగ్గర పెట్టుకోండి. ఉమ్, ఎలా అయితే ఆ పూజ అంతా అయిన తర్వాత ఆ గ్లాస్ వాటర్ యూజ్ చేసుకోండి. అయ్యో అవును. మనకు కలసం లేదనే బాధ ఉండదు అప్పుడు. ఉమ్. ఇంటిలిపాది చక్కగా అదే తీర్థంగా తీసుకోవచ్చు, అదే నీళ్లు చల్లుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ అంతా పాజిటివ్ కూడా ఎనర్జీ మనకి అనేది చక్కగా తప్పకుండా వస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. యాక్చువల్లీ ఈ జనరేషన్ కి కూడా అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడిన విధానం నాకు చాలా నచ్చింది. అంటే ఎవరైనా కూడా అమ్మ వాళ్ళైనా పిల్లలైనా కూడా చూసి అర్థం చేసుకునే విధంగా వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అని చాలా అందంగా వివరించారు. ధన్యవాదాలమ్మా.